హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుంటే కనుక చాలామంది ఇటువైపు వస్తున్నారు. ఒకప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒక అభద్రతా భావం ఉండేది. కానీ ఇటువైపు చాలా ప్రొఫెషనల్గా వాళ్ళ లైఫ్లో కావచ్చు, అలాగే వాళ్ళ జాబ్లోనే కావచ్చు, ఐఆర్ అఫీషియల్స్ కూడా ఇటువైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఆ ట్రెండ్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటో ఇవాళ మన ఇంటర్వ్యూలో మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి గెస్ట్ ఇవాళ మన ఇంటర్వ్యూలో ఉన్నారు. వారే గూగి ప్రాపర్టీస్ సీనియర్ డైరెక్టర్ డి రామచంద్రారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇవాళ ట్రెండ్ చూస్తున్నాం సార్. హైదరాబాద్ కావచ్చు, దేశంలో మిగతా మెట్రోపాలిటన్ సిటీలోనే కావచ్చు, మీలాంటి వాళ్ళు మీ విషయాన్ని తీసుకుంటే కనుక మీరు బ్యాంకింగ్ రంగంలోనే చాలా హై లెవెల్కి వెళ్ళారు. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి ఓపెనింగ్ టీంలో మీరు ఒక మెంబర్. సో అక్కడి నుంచి మీరు ట్రేడింగ్ సంబంధించినటువంటి వ్యాపారంలో కూడా ఉన్నారు. అక్కడి నుంచి గూగి ప్రాపర్టీస్ వైపు రావడం జరిగింది. మీలా చాలామంది ఇటువైపు వస్తున్నారు. అసలు ఈ ట్రెండ్ ఎందుకు జరుగుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ మధ్య ఎక్కువ ఇటువంటి చూస్తున్నారు మీరు. లాస్ట్ కొద్ది సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. అది వరకు కూడా ఉండేవారు కానీ చాలా తక్కువ. మీరు గమనిస్తే మీరు కరెక్ట్గా చెప్పారు. యాజ్ యూ సైడ్, అది వరకు ఒక 10-15 ఇయర్స్ క్రితం రియల్ ఎస్టేట్ అంటే ఒక పర్సెప్షన్ ఉండేది. ఇక్కడ అన్ఆర్గనైజ్ సెక్టర్, ఇది అన్ఆర్గనైజ్డ్గానే ఉండేది. కాబట్టి మామూలుగా ప్రొఫెషనల్స్ ఎక్కువ ఈ సెక్టర్లో కనపడే వాళ్ళు కాదు. ఇప్పుడు మాలాంటి బ్యాంకర్స్ ఒక బ్యాంక్ వదిలేస్తే ఇంకో బ్యాంక్లో కనిపించేవాళ్ళు, లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టర్లో, లేకపోతే ఇంకో ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు చేసేవాళ్ళు. సొంతంగా ఎంటర్ప్రినర్షిప్ కోసం రిజైన్ చేసి బయటికి వెళ్ళినా కూడా రియల్ ఎస్టేట్ మాత్రం ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. డిఫరెంట్ ఇది. ఒక రీజన్ ఏంటిదంటే ఇండస్ట్రీ ఆర్గనైజ్గా ఉండేది, అది వరకు అన్ఆర్గనైజ్గా ఉండేది, మిస్సెల్లింగ్ ఉండేది, కొంచెం ఇబ్బంది ఉండేది. ఎందుకంటే మంచిగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది మనకు అన్ఆర్గనైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎక్కువ కనపడేది. కాబట్టి ప్రొఫెషనల్స్ వర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్ సెక్టర్. బట్ ఆఫ్ లేట్ మీరు గమనిస్తే దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ ఇండస్ట్రీ, సన్రైజ్ ఇండస్ట్రీ, particularly in India and more so particularly in state of Telangana. Real estate sector is really booming and is doing very well, and this is also one of the good investment tool. Yes. Bank lo మేము చేసే వాళ్ళము, we were advising customers where to invest, how to invest, which are the areas which are good to invest. ఎందుకన్నా ఎక్కువ హై వాల్యూ ఇన్వెస్ట్మెంట్ లేదు ఈ మధ్య కాలంలో చూస్తే. అండ్ సెక్టర్ ఆల్సో ఈజ్ ఇంప్రూవింగ్. చాలా రెగ్యులేషన్ వచ్చింది రియల్ ఎస్టేట్ సెక్టర్లో. కస్టమర్స్ ఆర్ సీకింగ్ ప్రొఫెషనలిజం. దెర్ ఆర్ ఇనఫ్ టూల్స్ టు వెరిఫై వెదర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ల్యాండ్ మేము అమ్ముతున్నాము అంటే కస్టమర్స్ కెన్ ఈజీలీ వెరిఫై వెదర్ దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ మార్కెటబుల్ ఆర్ నాట్. నాన్ మార్కెటబుల్ ల్యాండ్ అయితే అమ్మట్లేదు కదా, అవన్నీ కస్టమర్సే వెరిఫై చేసుకోవచ్చు. ఎప్పుడు అసలు ఇటువైపు రావాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎప్పుడు వచ్చారు? చాలా ఇంట్రెస్టింగ్. మనం గమనిస్తుంటాము. నేను ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత నైజీరియా వెళ్ళాను. ఐ వాజ్ ఏ డైరెక్టర్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ నైజీరియా ఫర్ ఎ నైజీరియన్ బ్యాంక్. అండ్ యాజ్ వీ సే, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అర్జ్ వాజ్ దేర్. సో హౌ లాంగ్ వీ షుడ్ బీ ఇన్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ వైపు. తర్వాత రిజైన్ చేసి ఇనిషియలీ ఐ వాజ్ డూయింగ్ ట్రేడింగ్. తర్వాత ఐ వాజ్ జస్ట్ ఏ కన్సల్టెంట్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ trade or investments in African markets. Okay. And parallelly, so I resigned and I came back. Parallelly, I observed our other ICICI colleagues. Okay. Particularly, I should appreciate Mr. Sheikh Akbar. He is the MD and CEO of Googi Properties. He was also with ICICI. I was with ICICI Bank. He was with ICICI Prudential Life Insurance Company. He resigned and started this company. Okay. And 3 years back, this company started and doing very well. What company is doing? We are giving opportunities to customers to invest in land. ఓకే, హైదరాబాద్లో గూగి ప్రాపర్టీస్ అన్నది ఇప్పుడిప్పుడే బాగా నోటెడ్ అవుతున్నటువంటి ఒక ఇండస్ట్రీ, ప్రాపర్టీ ఇండస్ట్రీ. సో గూగి ప్రాపర్టీ అనగానే ఒక క్వశ్చన్ ఏర్పడుతుంది. అసలు గూగి ప్రాపర్టీస్ ఏంటి? అసలు కామన్ మ్యాన్కి కావచ్చు, లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, ఎట్లాంటి ప్రాపర్టీస్ తీసుకుంటే బాగుంటుంది అని చాలామంది కూడా ఈ గూగి ప్రాపర్టీస్ వైపు చూస్తున్నారు. ఒక డిఫరెన్స్ మీకు కనిపిస్తుంటుంది. ఇది
ఇట్స్ ఆల్సో రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే. మీరు అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా అనేసి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అవును, ఇటువంటి సన్ రైజ్ ఇండస్ట్రీ కాబట్టి మేము ఒకళ్ళమే ఉండం, చాలామంది ఉంటారు. గూగి ప్రాపర్టీస్ ముందు కూడా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. బట్ వాట్ ఐ లైక్ అండ్ వై ఐ ఎమ్ ఇన్ టు దిస్, ఒకటి ఇందాక చెప్పాను, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ప్రమోటెడ్ బై అవర్ ఓన్ ఐసిఐసిఐ కొలీగ్ ఓన్లీ. It's like a professional company. It's not a Sethji owned company. Okay. And it is run very professionally. Most of the senior people in this company are professionals who worked in banking and insurance industries, in education field, in academics. So it is like any other MNC company advising our customers where to invest their good money, hard-earned money. So that's how we are getting appreciation, and our customers are patronizing us, not only in India and abroad. Chala, we have a wide customer range, and it's growing and doing well. We are happy with this. ఓకే. చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉంటారు, కరోనా టైంలో రియల్ ఎస్టేట్ తగ్గిందని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళతో పోలిస్తే మీరు ప్రొఫెషనల్గా ఒక కార్పొరేట్ సెక్టార్ నుంచి ఇటువైపు వచ్చారు. సో మీ థింకింగ్ ఎలా ఉంది? కరోనా టైంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏమైనా తగ్గిందా? ఇది జనరిక్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. కరోనా టైంలో, లాక్డౌన్ పీరియడ్లో ఎఫెక్ట్ అయింది బిజినెస్, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎఫెక్ట్ అయింది. బట్ నాట్ అవర్ పర్టికులర్ కంపెనీ. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ వాజ్ కంప్లీట్ లాక్డౌన్, కాబట్టి ఏ ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు, మొత్తం ఎకనామీ వాజ్ లాక్డౌన్. కానీ తర్వాత పర్టికులర్లీ డ్యూరింగ్ దిస్ పాండమిక్ పీరియడ్, ఈ 6 months చూసుకుంటే ఇట్ ఈస్ కరెక్ట్, రియల్ ఎస్టేట్ సెక్టర్ తగ్గింది. కానీ రియల్ ఎస్టేట్ సెక్టర్ అంటే ఏంటిది? చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. హౌసింగ్ సెగ్మెంట్ కూడా ఉంది. చాలామంది అపార్ట్మెంట్స్ తీసుకుంటారు, ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటారు, విల్లాస్ తీసుకుంటారు. సో కొంత సెగ్మెంట్ ఎఫెక్ట్ అయింది. పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కానీ హౌసింగ్ సెక్టర్ కొంచెం తగ్గింది. ఎందుకంటే ఎవరు తీసుకుంటారు హౌస్? ఎవరికైతే ఇప్పుడు ఇల్లు లేదో, కావాలనుకుంటున్నారో వాళ్ళు లోన్ తీసుకొని మామూలు 90% లోన్కి వెళ్తుంటారు. దోస్ పీపుల్ హ్యావ్ డిఫర్డ్ డిసిజన్, కొంచెం ఆగుదాము, ఇప్పుడే డిసిజన్ తీసుకోవద్దు అని. కానీ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ ఏం తగ్గలేదు. అండ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ దట్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, మాది అప్కమింగ్ వెంచర్ ఫార్మాసిటీ దగ్గర ఉంది. ఓకే. వీ డి నాట్ ఫీల్ సచ్ స్లో డౌన్ ఆర్ సంథింగ్, ఎందుకంటే బాగానే ఎంక్వైరీస్ ఉన్నాయి. అండ్ వన్ రీజన్ వై ఓపెన్ ప్లాట్స్కి ఎఫెక్ట్ అవ్వలేదు అని, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ అ సేవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఎవరు తీసుకుంటారు? ఎవరి దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, దే వాంట్ టు సేవ్, ఇన్వెస్ట్మెంట్ కోసం, బికాస్ దే ఎక్స్పెక్ట్ కాస్ట్ అప్రిషియేషన్ కాబట్టి. సో దోస్ పీపుల్, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీ టు సేవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ అసెట్ విచ్ గ్రోస్. ఓకే. హైదరాబాద్లో చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు ఓపెన్ ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. కానీ వాళ్ళకు ఎక్కడ తీసుకోవాలి, ఏ ప్లేస్లో తీసుకుంటే బాగుంటుంది అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు చాలా ప్రకటనలు కూడా చూస్తూ ఉంటారు. మీ గూగుల్ ప్రాపర్టీస్ ద్వారా మీరు అట్లాంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. మీరు ఒకటి ఈ మధ్య ట్రెండ్ చూడండి. ఓకే. కొంతకాలం ముందు, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పర్చేస్ చేసేది ఎవరు అంటే ద సో కాల్డ్ బిగ్ పీపుల్, వాట్ ఎవర్ డెఫినేషన్ యూ మే గివ్ దట్. మామూలుగా కామన్ పీపుల్ యూస్ టు బై ల్యాండ్ ఫర్ హౌసింగ్, సొంతంగా మనం అక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకోవడము, లేకపోతే హౌస్ తీసుకునేవాళ్ళు. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది ల్యాండ్ తీసుకోవడము కామన్ పీపుల్ కొంచెం తక్కువ ఉండేది అది వరకు. బట్ నౌ ఆస్పిరేషన్స్ ఆర్ రైజింగ్. ఇంకా ఆర్డినరీ పీపుల్ కూడా, ఈవెన్ లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఆల్సో aspire టు బై ల్యాండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇలాగ నేను చెప్పినట్టు, దిస్ ఈజ్ నథింగ్ బట్ సేవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్. అండ్ ల్యాండ్ ఈజ్ ద అసెట్ విచ్ గ్రోస్ వెరీ ఫాస్ట్ నౌ, పర్టికులర్లీ ఇన్ తెలంగాణ. అందుకని డిమాండ్ ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఆ క్లారిటీ ఒక్కోసారి ఉండదు చాలామందికి. అండ్ అవర్ జాబ్ ఈజ్ టు ప్రొవైడ్ దోస్ ఆపర్చునిటీస్ వేరెవర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది, వేర్ బిజినెస్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు డెవలప్. దోస్ లొకేషన్స్ ఆర్ బెస్ట్ అనమాట టు ఇన్వెస్ట్. అండ్ గూగి ప్రాపర్టీస్లో వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. వీఆర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ టు అవర్ కస్టమర్. Such investment opportunities we are providing, where business
activity is likely to grow and where government infrastructure is coming up. ఓకే That property is the best to buy. That is our advice. ఓకే సో ఫామ్ ల్యాండ్ అని అన్నారు ఇందాక. సో ఫామ్ ల్యాండ్కి సంబంధించినటువంటి వెంచర్లు చాలా ఉంటాయి హైదరాబాదు చుట్టు ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. మేము ఫ్యామ్ లాండ్స్ మామూలుగా చేయము, ఈ మధ్య చేయట్లేదు. We do only HMDA and DTCP plots only. ఎందుకంటే ఫామ్ ల్యాండ్స్, ఇప్పుడు సపోజ్ సంబడి వాంట్స్ టు బై ల్యాండ్, ఓకే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవచ్చు. చిన్న చిన్న సైజ్ ఫామ్ ల్యాండ్స్ దేనికి ఉపయోగం? ఐ డోంట్ సీ ఎనీ యూజ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ ల్యాండ్స్. ఓకే అంటే మన ఉపయోగం ఏంటిది? ఇప్పుడు సపోజ్ 500 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు, అది దాంట్లో మీరు పండిస్తారా? పండించలేరు. ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే దాంట్లో ఏం ఎమ్యూనిటీస్ ఇవ్వలేరు, ఎందుకంటే ఇట్స్ అగ్రికల్చర్ ప్రాపర్టీ యాక్చువల్లీ ఫామ్ ల్యాండ్ ఈజ్. అందుకని సమ్హౌ వీఆర్ నాట్ మచ్ ఇన్ టు ఫామ్ ల్యాండ్స్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ప్రాబ్లీ వీ కెన్ డూ ఇట్. ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఒక ట్రెండ్ జరుగుతుంది. ఆ ట్రెండ్ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్ నుంచి హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువైపు వస్తున్నారు. సో మీరు కూడా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి, ట్రేడింగ్ సెక్టార్ నుంచి ఇటువైపు వచ్చారు. సో ఎప్పుడైనా అనిపించిందా అటు ఆ సెగ్మెంట్ నుంచి ఇటువైపు రావడం, ఇంకా హై పొజిషన్కి వెళ్ళారా లేదంటే? కాదండి, ఎప్పుడు అనిపించలేదు. అండ్ నాట్ ఓన్లీ మీ, మెనీ ఆఫ్ అవర్ అదర్ కొలీగ్స్ హూ ఆర్ ఇన్ టు సిమిలర్ సిచ్యువేషన్, హై ప్రొఫైల్ జాబ్ నుంచి ఒక కార్పొరేట్ ప్రొఫెషన్ నుంచి ఇక్కడ రావడము, నో బడీ ఈజ్ రిగ్రెటింగ్. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఛాలెంజింగ్ అండ్ ఈక్వల్లీ రివార్డింగ్ అండ్ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే ఒక కస్టమర్కి మనం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చాము, ఓకే that's a very good satisfaction. So as I mentioned, this is sunrise industry. So ఆ ప్రాబ్లం లేదు, there is enough work for everybody. సో ప్రస్తుతం రైట్ నౌ హైదరాబాద్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది రియల్ ఎస్టేట్కి సంబంధించి? మనం చూస్తున్నాము, హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ సెంటర్స్ ఇన్ ద వరల్డ్. నేను ఐ విల్ రిపీట్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిజినెస్ సెంటర్స్ ఇన్ ద వరల్డ్. అండ్ రైట్ నౌ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, ఇంకా చాలా ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మెనీ బిగ్ సిటీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆర్ లైక్ 80-year-old కింగ్, వాళ్ళు వైభవం చూశారు పాస్ట్లో. ఓకే హైదరాబాద్ ఈజ్ లైక్ ఏ 25-year-old ప్రిన్స్. ఇంకా చాలా ఉంది చేయనాడికి. అండ్ మనము ఇంకా నెక్స్ట్ 20-25 years ఇట్ విల్ రీచ్ ఇట్స్ పీక్. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆల్సో ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సో ఇటువైపు వచ్చే వాళ్ళు అంటే గూగుల్ ప్రాపర్టీస్ వైపు వచ్చే ఏజెంట్స్ కావచ్చు, లేదంటే ఇటువైపు మీలా ప్రయాణం చేసే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి, అడ్వైజ్ ఏంటి? ప్రాబ్లీ దోస్ ప్రొఫెషనల్స్ ఓకే who look for career in real estate. First of all, my suggestion is, yes, real estate is a very good industry to work for. Okay. It is challenging, rewarding and satisfying. Ultimately, when you interact with people, you advise people where to invest, you give them correct advice, and when they are happy, you are also happy. Yeah. So I recommend more and more professionals should choose real estate as a career. సో రాబోయే రోజుల్లో గూగుల్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి? We are still very young company, but we are a rising star. ఓకే కంపెనీకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఎవ్రీ ఇయర్ వీఆర్ రిసీవింగ్ అప్రిషియేషన్ అండ్ అవార్డ్స్. లైక్ ఎర్లియర్ we received our MD received CEO of the year award. తర్వాత ఈ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అనేసి అవార్డు వచ్చింది బై ప్రెస్టీజియస్ మ్యాగజైన్స్. అండ్ వీఆర్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. సో వీఆర్ ఎ రైజింగ్ స్టార్ అండ్ యూ విల్ సూన్ సీ దట్ వీఆర్ వన్ ఆఫ్ ద ఫోర్స్ టు రికన్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అండ్ అవర్ aspirations ఆర్ గ్లోబల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా చాలా టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇదొక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఎందుకనంటే మనం చూస్తున్నటువంటి ఈ స్పీడ్ ట్రెండ్లో ఇటువైపు వచ్చే వాళ్ళంటే రియల్ ఎస్టేట్ వైపు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ వచ్చే వాళ్ళు కూడా హై ప్రొఫెషనల్గా వాళ్ళ జాబ్ లీడ్ చేసుకుంటూ ఇటువైపు వస్తున్నారు. అసలు ఎందుకు వస్తున్నారు, ఈ ట్రెండ్లో ఉన్నటువంటి ట్రిక్ ఏంటో కూడా మనం ఇవాళ తెలుసుకోగలిగాం. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్.
Like and subscribe Eagle Media Works.